ప్రియ సహోదరి సహోదరులు, చెప్పకండి నేను చాలా ఆత్మీయుణ్ణి, చాలా మంచిదాన్ని, ప్రార్థనాపరుణ్ణి, 20, 30, 40, 50 సంవత్సరాలుగా విశ్వాసిని, సైతాన్ నన్ను అంత సులభంగా లోపరుచుకోలేడు, సైతానుకు నేను దొరకను, పరలోకం నుంచి దిగొచ్చా, భ్రమలో జీవించకండి. ఏ మాత్రం కొంచెం నువ్వు ఛాన్స్ ఇచ్చినా, కాంతం విషయంలో కావచ్చు, కీర్తి విషయంలో కావచ్చు, కనకం విషయంలో కావచ్చు, ఈ 3 విషయాల్లో ఎప్పటికప్పుడు ఆత్మీయుడైన నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి. డబ్బు విషయంలో గబ్బు పనులు చేయని వాళ్ళు సాధారణంగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు ఏమిటట? మూలం. డబ్బు సంపాదించాలి అనేటటువంటి యావత్తో గబ్బు పనులు చేయడానికి సైతాన్ని ప్రోత్సహించినప్పుడు నువ్వు లోబడ్డావు అని అంటే వినో, తినగా నరకనికి వెళ్ళిపోతావు. యేసయ్యతో నడిచాడండి, యేసయ్యతో పరిచర్య చేశాడండి, యేసయ్యతో పాటు కలిసి భోంచేశాడండి, యేసయ్య పరిచర్యలో పాల్పంచుకున్నాడండి. అయినా సరే ఆ డబ్బు పిచ్చిలో పడి చివరికి వచ్చేసరికి యేసయ్యనే అమ్మేశాడు.